హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో బైనామియల్ థీరం అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 7A లో రోమన్ నెంబర్ 1 లో 1 to 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎక్సర్సైజ్ 7A లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు? ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఎక్సర్సైజెస్ 1 to 5. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఏం ఇచ్చారు చూడండి, 1 - 2x హోల్ పవర్ 5 ఇచ్చారు. ఇది ఏ విధంగా ఉందమ్మా? 1 - x హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది కదా. ఇది మనకి ఏ విధంగా వచ్చింది? బైనామియల్ థీరం నుంచి. అంటే a + b హోల్ పవర్ n యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పాన్షన్ లో a ప్లేస్ లో 1, b ప్లేస్ లో -x సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 - x హోల్ పవర్ n ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి. ఇక్కడ nc0 - nc1x + nc2x² - so on ప్లస్ -1 పవర్ n ఇంటూ ncn x పవర్ n, అంతేనా? సో ఫార్ములా కన్సిడర్ చేయండి. 1 - x హోల్ పవర్ n ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? nc0 - nc1x ప్లస్ nc2x² -nc3x³ ప్లస్ సో ఆన్ ప్లస్ -1 పవర్ n ఇంటూ ncn x పవర్ n. ఓకేనా? అయితే ఇక్కడ మనకి x ప్లేస్ లో ఏముందమ్మా? 2x ఉంది కదా. సో x ప్లేస్ లో 2x తీసుకుంటే ఏమవుతుంది? 1 - 2x హోల్ పవర్ n ప్లేస్ లో 5, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5c0 - 5c1 ఇంటూ x, ఇక్కడ x అంటే 2x ప్లస్ nc2 దట్ ఈస్ 5c2 ఇంటూ x², దట్ ఈస్ 2x² - 5c3 2x whole cube plus 5c4 2x whole power 4 minus 5c5 2x whole power 5. ఓకేనా? ఎక్స్పాన్షన్ ఏ విధంగా చేసామో అర్థమైందా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. 5c0 అంటే వాల్యూ ఏం తెలుసమ్మా? 5c0 అంటే 1. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, nc0 is equal to 1 is equal to ncn. ఓకే, nc0 అండ్ ncn వాల్యూస్ ఎప్పుడు కూడా ఏమవుతాయి? 1 అవుతాయి. ఓకే, అదేవిధంగా nc1 అండ్ ncn-1 ఎప్పుడు కూడా n అవుతాయి. అంటే ఇప్పుడు 5c1 is equal to 5 - 1 అంటే 4 is equal to 5 అవుతుంది. ఓకేనా? సో చూడండి, 5c0 అంటే 1 మైనస్ 5c1 అంటే 5 ఇంటూ 2x ప్లస్ 5c2 అంటే ఏమవుతుందమ్మా? మనకి NCR అంటే ఏం తెలుసు? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏంటి? 5c2 కావాలి. ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. బై 5 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి? 2 ఇంటూ 1 2 అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 4 ఏముంటుంది? 5c2 అంటే 10 అవుతుంది. ఓకే, అదే విధంగా 5c3 కూడా ఫైంచండి. ఏమవుతుంది? 5c3 ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏమని రాయొచ్చు? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 5 - 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 2 కదా. సో 2 2s are 4 5 2s are 10. ఓకేనా? 5c2 అంటే వాల్యూ ఏమొచ్చింది? 10 ఇంటూ 2x హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4x² మైనస్ 5c3 వాల్యూ కూడా 10 కదా వచ్చింది. 2x హోల్ క్యూబ్ అంటే 8x³ ప్లస్ 5c4 ఏమవుతుంది? 5c1 5c4 వాల్యూస్ 5 అవుతుందని తెలుసు. 5 ఇంటూ 2x హోల్ పవర్ 4 అంటే 2 పవర్ 4 అంటే 16 x పవర్ 4 మైనస్ 5c5 అంటే 1 ఇంటూ 2x హోల్ పవర్ 5 2 పవర్ 5 అంటే 32 x పవర్ 5. ఓకేనా? అర్థమైందా?
that is equal to 1 minus 5 into 2 10x plus 10 into 4 40x square minus 10 into 8 80x cube plus 5 into 16 80x power 4 minus 1 into 32 32x power 5. So this is the expansion of the 1 minus 2x whole power 5. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ మీరు ఈ 4 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్. ఇక్కడ ఏ విధంగా ఉందమ్మా, ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్. మనకి ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్ అంటే ఏం తెలుసు? ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్ అంటే చూడండి ఇక్కడ nc0 x power n minus nc1 x power n minus 1 into y plus nc2 x power n minus 2 into y square so on minus 1 power n into ncn y power n. ఓకేనా, సో కన్సిడర్ చేయండి. x minus y whole power n అంటే ఏం తెలుసు? nc0 x power n minus nc1 x power n minus 1 into y plus so on plus minus 1 power n into ncn y power n. అయితే ఇక్కడ x ప్లేస్ లో ఏముంది? 2/x. y ప్లేస్ లో x by 2 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్ లో 2/x, y ప్లేస్ లో x by 2 అండ్ n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 5c0 2/x whole power 5 minus 5c1 2/x whole power n minus 1 కదా, ఇక్కడ n minus 1 అంటే 5 minus 1 4 into x by 2 plus 5c2 2/x power 5 minus 2 that is 3 into x by 2 whole square minus 5c3 2/x power 5 minus 3 అంటే 2 into x by 2 whole cube plus 5c4 into 2/x power 5 minus 4 అంటే 1 into x by 2 whole power 4 minus 5c5 into y power n that is x by 2 whole power 5. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూస్ ఏమవుతాయమ్మా? 5c0 వాల్యూ మనకేం తెలుసు? 1 అని తెలుసు. ఇంటూ 2/x whole power 5 అంటే 2 power 5 దట్ ఈస్ 32/x power 5 మైనస్ 5c1 అంటే వాల్యూ ఏంటి? 5c1 అంటే వాల్యూ 5. ఇక్కడ 2/x whole power 4 ఉంది కదా, ఈ వాల్యూ నేను 2/x whole cube ఇంటూ 2/x అని రాశాను అనుకోండి. ఇంటూ ఇక్కడ ఏముంది? x by 2 ఉంది. సో x 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగులుతుంది? 2/x whole cube కదా, అంటే ఇక్కడ వాల్యూ అనేది ఏమొస్తుంది? 2³/x cube దట్ ఈస్ 8/x cube. ఓకేనా, ప్లస్ 5c2 అంటే వాల్యూ ఏం తెలుసు? 10 ఇంటూ అగైన్ ఇక్కడ కూడా 2/x whole cube ఇంటూ x by 2 whole square అంటే స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? 2/x ఒకటే ఉంటుంది. మైనస్ 5c3 అంటే వాల్యూ 10 లాస్ట్ ప్రాబ్లం లో చేసాం కదా. అగైన్ ఇక్కడ 2/x హోల్ స్క్వేర్, ఇక్కడ x by 2 హోల్ క్యూబ్. సో 2 టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతే ఇంకా x by 2 అనేది ఉంటుంది. ఓకే, ప్లస్ 5c4 అంటే వాల్యూ 5 ఇంటూ ఇక్కడ 2/x, ఇక్కడ x by 2 హోల్ పవర్ 4 ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది x by 2 హోల్ క్యూబ్ ఉంటుంది. ఓకేనా, మైనస్ 5c5 అంటే ఎంత వాల్యూ? 1 ఇంటూ x by 2 హోల్ పవర్ 5 దట్ ఈస్ x పవర్ 5 by 2 పవర్ 5 ఏమవుతుంది? 32 కదా. అండ్ అదే విధంగా ఇక్కడ x by 2 ఇక్కడ ఏముంది? x by 2 హోల్ క్యూబ్ కదా ఉంది. సో x by 2 హోల్ క్యూబ్ అంటే ఏం రాయొచ్చు మనము? x³/2³ దట్ ఈస్ x³/2³ అంటే 8. ఓకేనా, that is equal to simplify చేయండి. 32/x power 5 minus 5 into 8 40/x cube plus 10 2s are 20/x minus 10/2 అంటే ఏమవుతుందమ్మా? అక్కడ 2 5s క్యాన్సిల్ అవుతుంది కదా. 2 5s 5x plus 5x cube by 8 minus x power 5 by 32. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది
2/x minus x by 2 whole power 5. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ వన్ ఇక్కడ ఏం ఇచ్చారు, 2x minus 3 whole power 6. ఓకే, అగైన్ ఫార్ములా ఏం యూజ్ చేయాలి, x minus y whole power n. ఏం తెలుసు, nc0 x power n minus nc1 x power n minus 1 into y plus so on plus minus 1 power n into ncn y power n. ఓకేనా, సో ఇక్కడ x ప్లేస్ లో 2x, y ప్లేస్ లో 3 అండ్ n ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేసి చేయండి. ఏమవుతుంది, 2x minus 3 whole power 6 is equal to 6c0 x power n, that is 2x power 6 minus 6c1 2x power 6 minus 1 5 into y అంటే వాల్యూ అంటే ఇక్కడ 3 plus 6c2 2x power 6 minus 2 4 into 3 square minus 6c3 2x power 6 minus 3 3 into 3 cube plus 6c4 2x power 6 minus 4 that is 2 and into 3 power 4 minus 6c5 2x power 6 minus 5 1 3 power 5 plus 6c6 y power n that is 3 power 6. ఓకేనా, సో ఫార్ములా ఏ విధంగా అప్లై చేసామో అర్థమైందా. ఇప్పుడు సింప్లిఫికేషన్ అనేది చేయండి. ఇక్కడ వాల్యూస్ చూడండి అమ్మా, 6c0 ఈక్వల్ టు 6c 6 ఈక్వల్ టు వాల్యూ అనేది 1 అవుతుంది. 6c1 is equal to 6c5 is equal to వాల్యూ 6 అవుతుంది అండ్ 6c2 is equal to 6c4 అవుతుంది. అదేవిధంగా 6c3 వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ 6c2 వాల్యూ ఫైండ్ చేయండి ఫార్ములా యూజ్ చేసి. ఏం రాయొచ్చు, 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈ 6 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాయొచ్చు, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 3s are 6 3 5s are 15. సో 6c2 ఈక్వల్ టు 6c4 ఈక్వల్ టు వాల్యూ అనేది ఏమవుతుంది 15. 6c3 ఫైండ్ చేయండి. 6c3 ఏ విధంగా రాయొచ్చు, 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, 3 ఇంటూ 2 6 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంటుందమ్మా 20. సో 6c3 వాల్యూ ఏంటి 20. ఓకేనా, దట్ ఇంప్లైస్ 2x minus 3 whole power 6 is equal to ఏమవుతుందమ్మా 6c0 అంటే వాల్యూ 1 ఇంటూ 2x whole power 6 2 power 6 అంటే ఏంటి 64 into x power 6 minus 6c1 అంటే 6 into 2x power 5 2 power 5 అంటే ఏంటి 32 x power 5 into 3 plus 6c2 అంటే వాల్యూ ఏంటమ్మా 15 into 2x power 4 అంటే 2 power 4 16 x power 4 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 6c3 అంటే వాల్యూ ఎంత ఇక్కడ 20 into 2x హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 x క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ 27. ఓకే, ప్లస్ 6c4 అంటే వాల్యూ ఏంటమ్మా ఇక్కడ 6c2 కి ఈక్వల్ అవుతుందని తెలుసు కదా, వాల్యూ 15 ఇంటూ 2x హోల్ స్క్వేర్ దట్ ఈస్ 4x స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4 అంటే 81 మైనస్ 6c5 అంటే వాల్యూ ఏంటి 6c1 కి ఈక్వల్ అవుతుంది 6 ఇంటూ 2x ఇంటూ 3 పవర్ 5 దట్ ఈస్ 243 ప్లస్ 6c6 అంటే 1 ఇంటూ 3 పవర్ 6 వాల్యూ ఏంటి 243 ఇంటూ 3 చేయండి 729. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ ఏమవుతుందమ్మా 2x minus 3 whole power 6 is equal to చూడండి ఒక్కొక్క టర్మ్ 1 ఇంటూ 64 x power 6 అంటే 64 x power 6 మైనస్ 6 ఇంటూ 32 ఇంటూ 3 చేయండి ఏమవుతుంది
6 into 32, 6 2s are 12, 6 3s are 18 plus 1, 192 into 3 చేయండి ఏమవుతుంది 3 2s are 6, 3 9s are 27, 3 1s are 3 plus 2, 576 x power 5. నెక్స్ట్ 15 into 16 into 9, 15 into 16 ఏమవుతుందమ్మా 15 6 జా 90, 15 1s are 15 plus 9 24, 240, 240 into 9 ఏమవుతుంది 9 zeros, 9 4s 36, 9 2s are 18 plus 3 221 x power 4 minus 20 into 8 into 27, 20 into 8 అంటే ఎంత వాల్యూ 160, 160 into 27 చెయ్యండి ఏమవుతుంది సో minus 4320 into x cube. నెక్స్ట్ ప్లస్ 15 into 4 ఏంటి వాల్యూ 60, 60 into 81 అంటే ఏమవుతుందమ్మా 6 1s are 6, 6 8s are 48, 0 ఉంటుంది x స్క్వేర్ మైనస్ 6 into 2 12, 12 into 243 ఏమవుతుంది 12 3s are 36, 12 4s are 48 plus 3 51, 12 2s are 24, 29 2916 x plus 1 into 729 729. ఓకేనా సో దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది 2x minus 3 whole power 6. అర్థమైంది కదమ్మా సో ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి అమ్మా ఓకే ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సర్సైజ్ 7A రోమన్ నెంబర్ 1లో 1 to 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్